అందరికీ నమస్కారాలండి. నా పేరు సంజన అండి. నా దారి గోదారండి. మళ్ళీ మీకు స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు కదండి. ఆల్రెడీ నిన్న చెప్పాను కాబట్టి ఈ రోజు కొత్త ఫ్రెండ్స్ వస్తే తెలుసుకోరేమో అని ఓ పాల్ చెప్పేస్తున్నానండి. ఈ రోజు కూడా మీకోసం చాలా మంచి ఇంట్రెస్టింగ్ కబర్లు పట్టుకొచ్చేసానండి. మీకు అన్ని ఎప్పుడెప్పుడు చెప్పేద్దామని చాలా ఫాస్ట్ గా రెడీ అయ్యి వచ్చేసాను అన్నమాట. మరి ఎందుకు లేటు, మొదలెట్టేద్దామా? అధికారంలో ఉన్నప్పుడు అస్సలు ఆ నోరు అడ్డు అదుపు లేకుండా గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ గా వాగేసేది. ఆ తర్వాత కూడా ఛాన్స్ దొరికితే చాలు ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబును ఆ పార్టీ లీడర్లను టార్గెట్ చేస్తూ కసుబుసులాడేసేదండి. మాజీ సీఎం జగన్ కు రైట్ హ్యాండ్ గా ఉంటూ నా అంత టోల్ లేడనుకున్న ఆ లీడర్ ఇప్పుడెవరో చెవి మెలేసినట్టు కుక్క పెట్టి ఏడుస్తున్నారండి బాబు. చంద్రగిరిలో తిరుగులేని నాయకుడిగా ఆయన ఇప్పుడు నన్ను వదిలేయండి ప్లీజ్ అంటూ కింద మీద పడుతున్నారు. నాకే పాపం తెలదు, నన్ను అనవసరంగా ఇరికించేశారు ఈ కేసులో అంటూ ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. బెయిల్ ఇచ్చేస్తే బయటికి వెళ్ళి హ్యాపీగా ఉంటానని, ఆ జైలు లైఫ్ అస్సలు చాలా కష్టంగా ఉందని ఫీల్ అయిపోతున్నారండి. నా హెల్త్ కూడా బాలేదని కూసంత దయతలిచి బెయిల్ ఇస్తే నవరంధ్రాలు మూసుకుని నా పనేంటో నేను చూసుకుంటానని అంటున్న ఆ లీడర్ ఎవరో తెలుసుకుందామా? ఏపీ లిక్కర్ స్కామ్తో వైఎస్ఆర్సీపీ లీడర్లు హడలిపోతున్నారు. అంతకు ముందు కనిపించిన ధైర్యం, తెగింపు, మాటల్లో జోరు ఇప్పుడు కనిపించడం లేదు. ఇంతకు ముందు స్కామ్ పేరిట తమను అన్యాయంగా ఇరికించేశారని, తమ తప్పు లేదని 2029లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మా తడహక్క చూపిస్తామంటూ వార్నింగ్లు ఇచ్చిన నేతలందరూ ఇప్పుడు బిక్కుమహాలేసుకుని సైలెంట్ అయిపోతున్నారు. కానీ ఇప్పుడు ఆ హెచ్చరికలకు బదులుగా బెయిల్పై తమను వదిలేయాలంటూ రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాజీ సీఎం వైఎస్కు అనంగుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఏడుపు మొదలుపెట్టారట. లిక్కర్ కేసులో నిందితుల రిమాండ్ గడువు మంగళవారం పూర్తి కావడంతో వారిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారని, జైలు జీవితాన్ని తట్టుకోలేకపోతున్నానని చెబుతూ ఏడ్చేశారంటున్నారు. మద్యం స్కామ్లో దాదాపు 250 కోట్ల రూపాయల వరకు నగదును చెవిరెడ్డి ద్వారా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని సిట్ ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలు సేకరించినట్లు చెబుతూ చెవిరెడ్డితో పాటు ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని అరెస్టు చేశారు. కానీ తనను అన్యాయంగా అరెస్టు చేశారని, తన తండ్రి సోదరుడు మద్యానికి బలైపోయారని చెప్పడమే కాకుండా మద్యం ద్వారా అన్యాయంగా డబ్బు సంపాదించాలనే మనిషిని కాదని, అసలు తనకు మద్యం అలవాటు కాని ఆ నీచమైన వ్యాపారంతో సంబంధమే లేదంటూ చెవిరెడ్డి చెబుతూ వచ్చారు. కోర్టుకు, జైలుకు చెవిరెడ్డిని తీసుకువెళ్లే సమయంలో ప్రభుత్వాన్ని, పోలీసులను తీవ్రస్థాయిలో హెచ్చరించేవారు. తానేంటో చూపిస్తానంటూ నానా హంగామా చేసేవారు. కానీ ఇప్పుడు చెవిరెడ్డిలో మునుపటి ధైర్యం కనిపించడం లేదని తాజాగా కోర్టులో ఆయనను చూసిన వారు చెబుతున్నారు. చెవిరెడ్డితో పాటు ఇతరుల రిమాండ్ మంగళవారంతో ముగిసిపోయింది. తనను వర్చువల్ పద్ధతిలో కోర్టులో హాజరయ్యేందుకు అనుమతించాలంటూ చెవిరెడ్డి కోర్టుకు విన్నవించారట. ఈ విషయాన్ని జైలు అధికారులు న్యాయమూర్తికి తెలియజేశారట. ఆయన అందుకు అంగీకరించలేదంటున్నారు. దీంతో చెవిరెడ్డి కోర్టుకు హాజరు కాక తప్పలేదు. ఇక కోర్టులో అడుగుపెట్టిన తర్వాత న్యాయమూర్తిని చూసి చెవిరెడ్డి బోరు నేడ్చేశారని అక్కడ వారు చెబుతున్నారు. తనకు తీవ్రమైన వెన్నునొప్పి ఉందని, ఈ విషయాన్ని జైలు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని చెవిరెడ్డి లబోదిబోం అంటున్నారు. తనకు తక్షణం వైద్య సహాయం కావాలని, బెయిల్ ఇప్పించాల్సిందిగా కన్నీరు పెడుతూ చెవిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారని టాక్. న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. బెయిల్ పిటిషన్పై ఆ రోజు వాదనలు ఉంటాయని భావిస్తున్నారు. అబ్బబ్బా, ఏం వాలండి బాబు, కాలు తీసి బయటికేయాలన్నా కష్టంగా ఉందండి. అట్టాగని ఇంట్లోనే తినేసి పడుకోలేం కదా. అయినా నాకైతే తప్పదు కదా. అందుకే మీకోసం నేను బయటకు వచ్చేసా. కొన్ని ఏరియాల్లో పడవ కూడా వాడాననుకోండి. ఈ వర్షాలు ఇంకా ఉంటాయంట. అసలే వర్షాకాలం, దానికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా వచ్చేసిందండి. అంతే, ఆకాశానికేదో కన్నం పడిపోయినట్టు ఓ వర్షాలు పడిపోతున్నాయి. ఎక్కడికెక్కడ జనాలు ఇబ్బంది పడిపోతున్నారు. ఏటో ఈ వానలు ఎప్పుడు ఆగుతాయో, జనాలు ఎప్పుడు హ్యాపీగా తిరుగుతారో. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమైందని, ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఈరోజు విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు
40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా ఉన్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు చెప్పడంతో వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అల్లూరు సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పార్వతీపురం, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవగా మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి కురుస్తున్న వానలతో జనం అతలాకుతలమవుతున్నారు. వర్షాల కారణంగా పలు రైళ్లు రాకపోకలను రద్దు చేశారు అధికారులు. తెలంగాణలో మెదక్, కామారెడ్డితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్నగర్, సిద్దిపేట జిల్లాల్లో కూడా గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మెదక్ జిల్లాలో కుంభవృష్టికి జనమంతా ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపి లేని వర్షాలతో స్తంభించిపోయారు. మెదక్ జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా అత్యధికంగా 30.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్లో కుంభవృష్టి కారణంగా ఇవాళ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ముంపు ప్రాంతాలను, వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. అధికారులతో సమీక్ష నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని నగరాలతో పాటు పట్టణాలు, గ్రామాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రమంతా జనసంచారం స్తంభించిపోయింది. పలు జిల్లాల్లో రహదారులపై నీరు చేరింది. మరికొన్ని చోట్ల ప్రధాన రహదారులు కొట్టుకుపోయాయి. దీంతో పలు జిల్లాలకు రాకపోకలు నిలిపేశారు అధికారులు. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా కుంభవృష్టి చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గణేష్ మహారాజ్ కి జై. దేవుడంటే ఎన్ని రూపాల్లో అయినా ఉంటాడు. కాకపోతే భూలోకంలో మాత్రం ఆ దేవుణ్ణి మనం ఇష్టం వచ్చిన రూపంలో చూసుకోవడానికి మా గొప్ప ఛాన్స్ ఉందండి. కావాలంటే మీ రూపంలో కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఓ ఏరియాలో పెట్టిన గణేశుడికి మన రాజకీయ రంగు వేసేసారండి. అయినా కూడా చూడ్డానికి బాగున్నాడు అనుకోండి. అందుకే చాలా మంది ఆ గణేశుడిని చూడడానికి ఎగబడుతున్నారు. అందరినీ ఇన్నాళ్ళు దేవలోకం నుంచి పాలించిన విఘ్నాధిపతి ఇప్పుడు ఆ మండపంలో పొలిటికల్ గా పాలిస్తున్నారన్నమాట. ఇంతకీ ఈసారి మన గణనాయకుడు వేసిన గెటప్ ఏంటో ఓసారి మీరు కూడా చూసేయండి. వినాయక చవితి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, నగరాల్లో, పట్టణాల్లో గణేష్ మంటపాలు ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. భక్తులు వినూత్న రీతుల్లో గణనాథుని విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలో ఏర్పాటైన గణేశుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన ఓ వినాయక విగ్రహం అబ్బురపరుస్తోంది. గోషామహల్ నియోజకవర్గం అఘాపురాలో ఈ ప్రత్యేక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలినట్లుగా ఈ గణపతి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. సీఎం తరహాలో ఉన్న ఈ విగ్రహాన్ని చూసేందుకు స్థానికులు, భక్తులు తరలివస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుడిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రతి ఏటా ఇక్కడ వినాయకుడంటే ప్రత్యేకమే. ఈసారి కూడా ఇక్కడకు భక్తులు తరలివస్తున్నారు. వానలను సైతం లెక్క చేయకుండా తమను చల్లగా చూడాలంటూ వేడుకునేందుకు వస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో కొలువైన గణనాథులను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు. నగరంలో ఎక్కడికక్కడ కొలువైన ఆ విఘ్నాధిపతిని చూసి తరించేందుకు భక్తజనం సాయంత్రం సమయంలో తండోపతండాలుగా తరలి వస్తున్నారు. వారికి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండేందుకు నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. కో అంటే కోటి, అదొక్కటే కాదుండోయ్. కో అంటే కోతి కూడా. కాకపోతే ఆ కోతి మామూలుది కాదు. అంతేనా? ఇంకో విషయం కూడా ఉందండి. డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా. కానీ ఇక్కడేమో నిజంగానే చెట్టు మీద నుంచి డబ్బులు పడుతుంటే అదెట్టా అని అందరూ ముక్కును వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ కోతికి ఆ చెట్టుకి ఉన్న లింక్ ఏంటి? అసలు కోతి అన్నాక చెట్టు మీద ఉండదా ఏంటని మీరు లాజిక్లు మాట్లాడకండి. ఆ కోతి వెనకాల చాలా కథే ఉంది. అట్టగాని ఆ కోతి ఏమీ కళ్ళు తాగలేదు. జస్ట్ అదేదో సినిమాలో అలీ సరదాగా ఇసుక చల్లుకుంటూ వెళ్ళిపోయినట్టు ఆ కోతి తన చేతిలో ఉన్న డబ్బు చల్లుకుంటూ వెళ్తుంది. ఇంతకీ ఆ కోతి చెట్టు కదేంటో చూసేయండి. ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఓ కోతి ఏకంగా 80,000 రూపాయల నగదును చెట్టుపై నుంచి కిందకు వెదజల్లింది.
అదెందుకు అలా చేస్తుందో తెలియదు. నోట్ల వర్షం కురిపించింది. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న జనం ఆ డబ్బును ఏరుకునేందుకు ఎగబడ్డారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఔరయ్య జిల్లా దోదాపూర్ గ్రామానికి చెందిన రోహితాస్ చంద్ర అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ ఓ భూమి రిజిస్ట్రేషన్ పని మీద స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. తన వెంట తీసుకొచ్చిన 80,000 రూపాయలను ఓ సంచిలో పెట్టి బైక్ డిక్కీలో భద్రపరిచారు. ఆయన పనిలో నిమగ్నమైపోయారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి సడన్గా వచ్చింది. అంతేనా, బైక్ డిక్కీని తెరిచింది. ఆ డబ్బు సంచిని ఎత్తుకెళ్లిపోయింది. ఒక్క క్షణం కూడా ఆగకుండా వేగంగా సమీపంలోని చెట్టుపైకి ఎక్కింది ఆ కోతి. సంచిలో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని వెతికింది. ఏమనుకుందో ఏమో, ఆ సంచిలో ఆహారం కనిపించకపోవడంతో ఆ కోతికి చిర్రెత్తుకొచ్చినట్లుంది. ఆ కోపంలో సంచిలోని 500 రూపాయల నోట్ల కట్టలను బయటకు తీసింది. అంతే, ఒక్కసారిగా గాలిలోకి విసిరేయడం మొదలుపెట్టింది. అంతవరకు అక్కడ ఉన్న జనం ఆశ్చర్యపోయారు. చెట్టుపైనుంచి నోట్లు రాలడం చూసిన అక్కడి జనం విస్తుపోయారు. ఆలస్యం చేయకుండా దొరికింది తడవుగా వాటిని ఏరుకునేందుకు గుమిగూడారు. ఈ గందరగోళం ముగిసేసరికి బాధితుడు రోహితాస్ చంద్రకు కేవలం 52,000 రూపాయలు మాత్రమే దక్కాయి. మిగిలిన 28,000 రూపాయలు అక్కడున్న వారు ఏరుకోవడం, కోతి చించేయడం జరిగిందంటున్నారు. తహసీల్దార్ కార్యాలయ పరిసరాల్లో కోతుల బెడద ఎక్కువగా ఉందని, తరచూ బ్యాగులు, ముఖ్యమైన పత్రాలు ఎత్తుకెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. కాగా 2021లో షాహాబాద్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఓ న్యాయవాది బ్యాగును ఎత్తుకెళ్లిన కోతి దాదాపు 1,00,000 రూపాయలను గాల్లో వెదజల్లింది. చాలాసేపటి తర్వాత స్థానికుల సహాయంతో ఆయన చేతికి 95,000 రూపాయల వరకు అందాయి. పెళ్లి ఎవరికైనా అదొక సూపర్ ఫీలింగ్. పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కూతురు మెడలో తాళి కట్టడం కామన్. కానీ పాపం అక్కడ పెళ్లి కొడుకు తాళి కట్టగానే దెబ్బలు పడిపోతాయి. ఇది తెలిసినా తాళి కట్టడం ఆ పెళ్లి కొడుక్కి తప్పదండి. కట్టకుండా ఉండలేడు, వదలలేడు. అందుకే తాళి కట్టిన తర్వాత కొట్టించుకోవడానికి రెడీ అయిపోవాల్సింది. ముందు ముందు హ్యాపీగా ఉండాలంటే 3 దెబ్బలు తినక తప్పదు కదా. ఇంతకీ తాళి కట్టిన తర్వాత ఆ తన్నులు తినడం వెనక రహస్యం ఏంటి? మీకు కూడా తెలుసుకోవాలనుందా? నాకు తెలుసు, అందుకే ఇప్పుడు చెప్తాను, వింటూ చూస్తారా మరి? పెళ్లంటే రకరకాల సరదాలు, వినోదాలు ఉంటాయి. ఎన్నో సంప్రదాయాలుంటాయి. కానీ వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఓ విచిత్రమైన ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇక్కడ పెళ్లిపీటలపై వధువు మెడలో వరుడు తాళి కట్టిన వెంటనే అతడికి బంధువులు కొరడాతో 3 దెబ్బలు కొడతారు. ఈ వింత ఆచారం బూచుపల్లి వంశీయుల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లలో మాత్రం తప్పనిసరిగా పాటిస్తారు. బూచుపల్లి వంశీయులు తమ ఇళ్లలో జరిగే వివాహ వేడుకల్లో తాళి కట్టే కార్యక్రమం పూర్తయిన తర్వాత పెళ్లికొడుకుని కొరడాతో 3 సార్లు కొడతారు. దీని వెనుక పెద్ద కథే ప్రచారంలో ఉంది. అది కూడా చాలా ఆసక్తికరమైంది. 100ల సంవత్సరాల క్రితం వీరి పూర్వీకులు గంగమ్మ ఆలయం నుంచి పొరపాటున ఓ పెట్టెను ఇంటికి తీసుకొచ్చారట. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో 5 కొరడాలు కనిపించాయట. తమ తప్పు తెలుసుకున్న వారు గంగమ్మ తల్లిని క్షమించమని వేడుకోగా అమ్మవారు ప్రత్యక్షమైందని స్థానికుల కథనం. అప్పటినుంచి వారి వంశంలో జరిగే ప్రతి పెళ్లిలో పెళ్లికొడుకుకి 3 కొరడా దెబ్బలు కొట్టాలని ఆ అమ్మవారే ఆదేశించినట్లు చెప్తున్నారు. ఆనాటి నుంచి గంగమ్మ ఆదేశాన్ని పాటిస్తూ తరతరాలుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆచారం తమ వంశానికి ఎంతో ముఖ్యమని బూచపల్లి వంశీయులు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని భద్రంపల్లె, లోమడ, బూచపల్లె, బోడివారిపల్లె, మల్లేల, తొండూరు, యునగలూరు, సంత కొవ్వూరు, అగడూరు వంటి గ్రామాల్లో ఈ వంశానికి చెందిన సుమారు 1000కి పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరందరూ నేటికి తమ పెళ్లిళ్లలో ఈ కొరడా దెబ్బల సంప్రదాయాన్ని పాటిస్తూ తమ పూర్వీకుల మాటను గౌరవిస్తున్నారట. అప్పటినుంచి పాపం పెళ్లికొడుకులకు ఈ 3 కొరడా దెబ్బలు మాత్రం తప్పడం లేదు. నువ్వు నన్నేం చెయ్యలేవు పశుపతి, నేను నిన్నేం చెయ్యనివ్వను. అమ్మా జేజమ్మా, నువ్వేం చెయ్యొద్దమ్మా. ఒక్కసారి బయటకు కనిపించి వెళ్ళమ్మా. ఇక్కడ నీ ఫ్యాన్స్ అందరూ బెంగట్టేసుకుంటున్నారు. నువ్వేదో అజ్ఞాతంలో ఉన్నావని, సినిమాల్లో కనిపించడం లేదని ఓ బాధపడిపోతున్నారు. అదేదో 0 సినిమా అనుకుని నీ సినిమా కెరీర్ను 0 చేసేసుకున్నావు కదా. ఇప్పుడైనా ఒక్కసారి వచ్చి నేనున్నాను, నేను విన్నానంటూ ఒక్కసారి చెప్తే నీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయిపోతారు కదా. ఏమంటావు? నువ్వు వస్తావు, కొత్త బొమ్మ చూపిస్తావు, సరేనా? జేజమ్మ ఈ మధ్య బొత్తిగా నల్లపోసైపోయింది. సినిమాలో కనిపించడం లేదు. చాలా కాలంగా అనుష్క శెట్టి నటించిన చిత్రాలు విడుదల కాలేదు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా దాదాపు 2 దశాబ్దాలుగా తన హవా కొనసాగించింది అనుష్క. కాకపోతే ఈ మధ్య కాలంలో చాలా స్లో అయింది.
ఈ హీరోయిన్ ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించింది. హీరోలతో రొమాన్స్ చేయడమే కాదు, ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటించి లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అలా అనుష్క కెరీర్లో అరుంధతి, భాగమతి వంటి సినిమాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక బాహుబలి వంటి పాన్ ఇండియా మూవీలో దేవసేన వంటి పవర్ఫుల్ రోల్ పోషించి ఔరా అనిపించిందామె. అలాంటి ఈ ముద్దుగుమ్మ అనుష్క లేటెస్ట్ మూవీ ఘాటి ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. దీంతో అనుష్క మీదే అందరి చూపు ఉంది. ఎందుకంటే ఆమె చివరిగా నటించిన మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయినట్టుగా అభిమానులు భావించారు. మళ్లీ ఇంతకాలానికి తన అభిమాన నటి మూవీ రిలీజ్ అవుతుందని సంబరపడిపోతున్నారు. మరోపక్క ఇన్నాళ్లు బయటకు కూడా కనిపించకుండా ఉన్న తమ జేజమ్మ ఇప్పుడు తాను నటించిన ఘాటి మూవీ కోసమైనా బయటకు వచ్చి ప్రమోషన్స్ చేస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ ఘాటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కింది. ఇందులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించగా విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు, చైతన్యరావు వంటి వాళ్లు కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో 10 రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న ఘాటి మూవీ కోసం అనుష్క బయటకు వస్తుందా లేదా అన్నది అభిమానుల మైండ్లో మెదులుతున్న ప్రశ్న. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనుష్క శెట్టి నటించిన ఘాటి మూవీ యాక్షన్ క్రైమ్ జానర్లో తెరకెక్కుతోంది. సెప్టెంబర్ 5వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కాబోతుంది. అనుష్క బయటకు వస్తుందా? ఆ చిత్రం ఆమె అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను అలరిస్తుందా అన్నది తెలియాలంటే ఓ వారం రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇయండి ఇవాటి విశేషాలు. మళ్ళీ రేపు ఇంకా ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు మీకు వెయిటింగ్ తప్పదనుకోండి. ఎక్కువ ఆలోచించకుండా రిలాక్స్ అయిపోండి.